బ్రేకింగ్ చూస్తున్నాం. నేటి నుంచి 45 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పార్టీ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టనున్న ఇంటింటి ప్రచార కార్యక్రమంపై రివ్యూ చేపట్టారు. 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సమస్యలను కూడా తెలుసుకోవాలని తెలిపారు. డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణను ప్రజలకు వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, మనం చూస్తున్నాం ఈ రోజు నుంచి 45 రోజుల పాటు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది టీడీపీ నేతలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేటి నుంచి 45 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పార్టీ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టనున్న ఇంటింటి ప్రచార కార్యక్రమంపై రివ్యూ చేపట్టారు. 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సమస్యలను కూడా తెలుసుకోవాలని తెలిపారు. డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణను ప్రజలకు వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, ఈ రోజు నుంచి 45 రోజుల పాటు ప్రారంభించబోతున్నారు టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ప్రజల గడప వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రజా సంస్కార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నేటి నుంచి 45 రోజుల పాటు కొనసాగుతున్న డోర్ టు డోర్ ప్రచారంపై పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి స్పష్టమైన కార్యాచరణ వివరించారు. అయితే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సాధించిన అభివృద్ధి అదే విధంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, తీసుకున్న కీలక నిర్ణయాలను ఏదైతే ప్రతి కుటుంబానికి వివరించాలని పార్టీ శ్రేణులకు అయితే సూచించారు. అదే సమయంలో ప్రజల సమస్యలు, వారి అంచనాల పై అదే విధంగా ప్రభుత్వంపై ఉన్న స్పందనను క్షేత్రస్థాయిలో తీసుకుని పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రచారం కేవలం ప్రభుత్వ విజయాలను వివరించే కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రజలతో ప్రత్యక్ష అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే విధంగా నిలవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం చేసిన పనులకు సంబంధించి ప్రతి ఇంటికి చేరాయా లేదా అనేది కూడా ముఖ్యంగా తెలుసుకోవటం, ప్రజలు ఏదైతే ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరిపై వ్యతిరేకత ఉంది, ఎలా వ్యతిరేకత దేని వల్ల వచ్చింది అనేది కూడా ముఖ్యంగా తెలుసుకోవటమే లక్ష్యంగా కూడా ఉండాలని కూడా ఆయన సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాజధాని ప్రాంతం, రాజధాని అభివృద్ధి అనే అంశం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లిన విధానం ఉంది. దీంతో రాజధానిపై ఎలాంటి అభిప్రాయం ఉంది ప్రజలలో, అదే విధంగా రాజధానిలో జరుగుతున్న పనులపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంది, ఇప్పటి వరకు లేని రాజధానిని కూటమి ప్రభుత్వం రాజధాని ఏర్పాటు చేయటంపై కూడా ఎలాంటి ప్రజల్లో భావన ఉంది అనే అంశంతో కూడా వాళ్ళ దగ్గర, ప్రజల దగ్గర గడప గడపలో సేకరించాల్సిన పరిస్థితి ఉన్నట్లుగా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే ఓటు బ్యాంక్ అలాగే ఉంది, తగ్గలేదు అనేది బయట ప్రచారం నేపథ్యం ఉంది. ఈ క్రమంలో ఇది ఏదైతే గడప గడప కార్యక్రమం అనేది కూడా ముఖ్యంగా పనిచేస్తుంది. అసలు ఆ విషయం కూడా గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంది అనే అంశంతో కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రతి గడపను ప్రతి నాయకుడు టచ్ చేయాలి కంపల్సరీగా. ఊరకనే కళ్ళ తుడుపుగా కార్యక్రమం నిర్వహించవద్దు. కంపల్సరీగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమాన్ని కంపల్సరీగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాలని కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వీరికి ఉద్దేశపూర్వకంగా చెప్పిన పరిస్థితి అయితే మనకు ఉంది. శ్రీచ
రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.